వరుస సభలతో సమావేశాలతో బీఆర్ఎస్ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు అచ్చంపేటలో బీఆర్ఎస్ జనగర్జన సభ నిర్వహిస్తోంది. జనగర్జన సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాబోతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సభ ఏర్పాట్లు చూస్తున్నారు. క్యాడర్ పూర్తిగా అక్కడికి చేరుకున్నారు. భారీగా అక్కడికి క్యాడర్ చేరుకున్న నేపథ్యంలో కోలాహలం నెలకొంది. ఎక్కడ చూసినా సరే పింక్ మనకు కనిపిస్తోంది. ఎక్కడ చూసినా సరే పింక్ జెండాలే కనిపిస్తున్నాయి. గులాబీ జెండాలతో ఆ ప్రాంతం అంతా కూడా గులాబీ చీరలు కట్టుకొని మహిళా కార్యకర్తలు గులాబీ జెండాలతో పురుషులు ఎక్కడ చూసినా సరే పూర్తిగా అక్కడ కోలాహలాన్ని మనకి చూపిస్తున్నారు. 2028 ఎన్నికలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయా అన్న చందంగా అక్కడ పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా అచ్చంపేటలో ఈ జనగర్జన సభ ఉద్దేశాన్ని మనం చూడొచ్చు. గువ్వల బాలరాజ్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి క్యాడర్ని తిరిగి సమాయత్తం చేసే ఆలోచన బీఆర్ఎస్కు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రజలను ఉద్దేశించి తమ క్యాడర్ను ఉద్దేశించి కేటీఆర్ చాలా ఫేసీ స్పీచ్ ఉండబోతోంది అంటున్నారు. చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఉండబోతోంది పార్టీ మారిన వాళ్ళకి అంటూ చెప్తున్నారు. గతంలో మనం గద్వాల గర్జన అంటూ నిర్వహించినటువంటి సభ మనం చూసాం. వరుసగా ఫిరాయింపు ఎమ్మెల్యేల అందరి నియోజకవర్గాల్లోనూ ఈ సభలు ఉండబోతున్నాయంటూ చెప్పారు. ముందుగా గద్వాల్లో మనం చూసాం ఎలాంటి కామెంట్స్ చేశారు అనేది. చాలా ఘాటైనటువంటి విమర్శలు కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి, ముఖ్యంగా పార్టీ మారిన నాయకులను ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. అటో ఇటో ఉంటారు, మరి ఇప్పుడు వీళ్ళు ఎటు కాకుండా ఉన్నారు, ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదంటే ఆయన పురుషుల్ని మహిళల్ని కంపేర్ చేస్తూ అయితే పురుషులు ఉంటారు లేదంటే మహిళలు ఉంటారు, ఈ రెండూ కాకుండా వాళ్ళు సమాధానం చెప్తున్నారంటే వాళ్ళు ఎవరో మీరే అర్థం చేసుకోండి అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత చర్చనీయాంశం అయ్యాయో మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ జరగబోతున్నటువంటి అచ్చంపేటలో జరగబోతున్నటువంటి ఈ జనగర్జన సభ ద్వారా ఆయన ఇంకా ఎలాంటి కామెంట్స్ చేయబోతున్నారు, పార్టీ మారిన వాళ్ళ మీద ఆయన ఎలాంటి స్పీచ్ ఉండబోతోంది అనేది చాలా ఉత్కంఠను కలిగిస్తోంది. అలాగే క్యాడర్ని కూడా సమాయత్తం చేసుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి సభ జరుగుతున్నటువంటి ప్రాంతం నుంచి, సభాస్థల నుంచి మధు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, క్యాడర్ ఇప్పటికే అక్కడ చేరుకున్నారు, చాలా కోలాహలంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎంతసేపట్లో సభ ప్రారంభం అవబోతోంది, కేటీఆర్ ఏం మాట్లాడబోతున్నారనే చర్చ కూడా బాగా జరుగుతోంది. సో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? ఎగ్జాక్ట్లీ అచ్చంపేటలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. క్యాడర్ ఉంది బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం, కానీ లీడర్ లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. గువ్వల బాలరాజు పార్టీ వీడి బీఆర్ఎస్ వీడి బీజేపీ వైపు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికంటే ముందు 2023లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో గువ్వల బాలరాజు చాలా కీలకంగా ఉన్నారు. 3 నుంచి 4 రోజులు అప్పుడు ప్రగతి భవన్లోనే కేసీఆర్తో పాటు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఆయన చివరికి బీజేపీ కప్పుకొని బీజేపీ వెళ్ళిపోయారు. ఈరోజు జనగర్జన పేరిట అచ్చంపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. విజువల్స్ చూస్తా ఉన్నాం, మొత్తం భారీగా జనం హాజరయ్యారు. యాక్చువల్గా గువ్వల బాలరాజు పార్టీ వీడారు, కానీ క్యాడర్ లీడర్ ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ క్యాడర్ లీడర్ అంతా కూడా బీజేపీలోనే ఉంది అనేటువంటి ఒక అంశంతో వారికి భరోసా కల్పించడానికి కేటీఆర్ ఇక్కడికి వస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం పెద్ద ఎత్తున జనాలు కూడా హాజరైతా ఉన్నారు. అయితే 10 టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రధానమైన కారణం ఉమ్మడి పాలమూరు జిల్లాకి సంబంధించినటువంటి అచ్చంపేట నియోజకవర్గం. రేవంత్ రెడ్డి పదే చెప్పుకుంటుంటారు, నేను నల్లమల్ల పులిబిడ్డను అనేటువంటిది. అదే ప్రాంతం నుంచి కేటీఆర్ సవాలు విసరబోతా ఉన్నారు. వచ్చే 2028 ఎన్నికలకు అన్ని పార్టీలు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నాయి. ఆ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున జనాలు హాజరయ్యారు. పురుషులు మహిళలు వీళ్ళంతా కూడా హాజరైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి విజువల్తో చూడొచ్చు. 2 జర్మన్ టెంట్స్ వేశారు, పెద్ద ఎత్తున హాజరయ్యారు జనాలంతా కూడా. పాటలతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా కొద్దిసేపట్లోనే జస్ట్ కొన్ని నిమిషాల వ్యవధిలోనే కేటీఆర్ ఇక్కడికి రీచ్ కానున్నారు. కొద్దిమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడ అచ్చంపేట నాగర్ కర్నూలా? మీరు అచ్చంపేట గువ్వల బాలరాజు పోయాడు కదా, దాని ఎఫెక్ట్ ఏముంటుంది? ఇప్పుడు ఆయన పోయినందుకురకే జనాలకు ఉచ్చాటం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈ రోజు నుంచి బాలరాజు ఉన్నప్పుడు కూడా అంత ఉచ్చాటం లేకుండే. ఆయనకు 2009లో
ఆయనకి ఏం లేకుండా చిన్న కార్లో తోలుకొని వచ్చినాం మేము. పార్టీలో గెలిపించినాం 2 సార్లు. ఈసారి మాకు ఎవరికి చెప్పకుండా మోసం చేసి పోయిండు. ఒక్కరితో ఒక్కరు కూడా పోలేరు ఆయన ఎమ్మడి ఇప్పటిదాకా. ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా గువ్వల బాలరాజు పోయినతో? ఏం ఎఫెక్ట్ లేదు మాకు పార్టీ గురించి ఏం ఎఫెక్ట్ లేదు ఇప్పటిదాకా. ఒక్క గువ్వ కూడా పోలేదు ఆయన ఎమ్మడి. గువ్వల బాలరాజు అంటే ఎవరు పోలే. గువ్వల బాలరాజు అంటే ఎవరైనా పోయిర్రా? ఎట్లా ఉంది పార్టీ? పోలే మంచిగా ఉంది. ఎట్లా ఉంది ఏమనుకుంటారు జనాలు? టీఆర్ఎస్ పార్టీలో ఇల్లుకు వాళ్ళకు చూసి రాలే, కేసీఆర్ కి చూసి వచ్చినాం. కేసీఆర్ కి చూసి వచ్చినాం. ఇక్కడ ఆ కేసీఆర్ అంట ఉన్నాడు, బయటకు పోడు. అంటే గువ్వల బాలరాజు 10 ఏళ్ళు ఎమ్మెల్యే ఇక్కడ ఉండొచ్చు. కేసీఆర్ ఎవరికి నిలబడతాడు? అంటే లీడర్తో పని లేదు, ఎవరు నిలబెట్టారు? ఎవరు కేసీఆర్ ఎవరు అంటే వాళ్ళు. గువ్వల బాలరాజు ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అచ్చంపేటలో? అర్థం కాదు. గువ్వల బాలరాజు ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అచ్చంపేటలో? ఉండదు. మీరు మొదటి నుంచి ఏ పార్టీ? కేసీఆర్. మరి గువ్వల పోయిండు, ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. ఉండదు. మరి మొన్న కాంగ్రెస్ గెలిచింది కదా ఇక్కడ, గెలిచింది కానీ ఎవరు కొంచెం కేసీఆర్కి ఎక్కువ వస్తాయి. కొంతమందితో మాట్లాడదాం. చెబుతున్నారు ఇప్పుడు 10 సంవత్సరాలు ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది, మొన్న కాంగ్రెస్ గెలిచినటువంటి సిచ్యువేషన్. గువ్వల బాలరాజు పార్టీ వేయడం బీజేపీ కోయిండు, ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఏం పేరేనా? ఏం పేరు? కాశీనా సార్ నా పేరు. మీరు ఇప్పుడు గువ్వల బాలరాజు వెళ్ళిపోయిండు, పార్టీ సభ పెడుతున్నారు, లీడర్ లేరు, క్యాడర్ అంతా ఉందంటారు, నిజంగానే ఉన్నారా? మరి అట్లా ఉంటే మొన్న బీఆర్ఎస్ గెలిచేది కదా, ఎందుకు గెలవలేదు? మొన్న కాంగ్రెస్కి ఎందుకు ఓటేశారు జనాలు ఇక్కడ? ఇక్కడ కాంగ్రెస్ కూడా లేదు సార్, కాదు పైసలు వేసారు కానీ ఉద్యోగులు వేసారు. మేము రైతు నేలే నెలకు 40,000 వచ్చాయి ఓట్లు, నెలకు 40,000 వచ్చాయి. ఒక ఉద్యోగులు వేసారు. కొంతమందితో మాట్లాడదాము. మొన్న కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడ్డారు కదా జనాలు. మొన్న 10 ఏళ్ళు బీఆర్ఎస్ గెలిచింది, మొన్న కాంగ్రెస్ వైపు నిలబడ్డారు కదా, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ అంటారు. ఏంది ఎందుకు అర్థం కాలే నాకు. మొన్న 10 ఏళ్ళు బీఆర్ఎస్ కు ఓటేశారు గతంలో, మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించారు కదా, ఏం చేస్తలేదు? మొన్న గువ్వల బాలరాజు పార్టీ పెట్టిండు, పార్టీ బీజేపీలోకి పోయిండు. మీరు ఇక్కడ అచ్చంపేట అమ్మా? అచ్చంపేట ఆ? మీరు అచ్చంపేట కదా? చారగొండ నుంచి వచ్చినా? మీరు? మేము చారగొండ మండలం. అచ్చంపేటలో ఎవరు లేరా ఇక్కడ? మీరు అచ్చంపేట కాదా? మీరు అచ్చంపేటనా? మీది తుమ్మెనపేట. అచ్చంపేటనే కదా? ఎట్లా ఉంటది? జనాలు ఏమనుకుంటారు? ఏమంటారు? గువ్వల బాలరాజు వస్తే ఆయన మందలిచ్చేటోడే లేడు. గట్టిగా చెప్పు. ఆ? గువ్వల బాలరాజు వస్తే మందలిచ్చేటోడే లేడు. ఎవరు గువ్వల బాలరాజు ఎమ్మడి ఎవరు పోయేటోడు లేడు. గువ్వల బాలరాజు అంటే పోయేటోళ్ళు ఎవరు లేరు? ఎవ్వరు లేరు. మళ్ళీ టీఆర్ఎస్కే అది కొడతాడు. మరి ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ కదా? ఎమ్మెల్యే కాంగ్రెస్ వచ్చేసారి పోతాడు. మన అంటే ఏదో మాటలు చెప్పి గెలిచిండు. వచ్చేసారి పోతుందా కాంగ్రెస్? వచ్చేసారి మళ్ళీ సాడాడు. గెలవదా కాంగ్రెస్? మళ్ళీ నీళ్ళ బస్తాలు బాగా ఇచ్చిండు కాబట్టి మళ్ళీ వస్తారు. యూరియా బస్తాలు ఎఫెక్ట్ ఉందా? బాగా ఇచ్చిండు. అచ్చంపడతారు కదా, మళ్ళీ వస్తారు. అయ్యా యూరియా బస్తాలు 10 ఇచ్చారు, మీకు అందుకే రాదా? కాంగ్రెస్ ఇచ్చిండు. ఏమంటే ఈసారి వస్తాడు పిల్లాడు. యూరియా బస్తాలు ఎఫెక్ట్ ఉన్నట్టుంది. యూరియా ఎఫెక్ట్ ఉందా? ఈరోజు చాలా ఇబ్బంది జరిగింది. 10 సంవత్సరాల సార్ లేని ఇబ్బంది ఏడు జరిగింది. 10 సంవత్సరాల నాడు లేని ఇబ్బంది ఏడు జరిగింది. అది అయిపోయింది. ఇక ఏన పని కూడా ఈ 2 ఏళ్ళు అయితే అయిపోతుంది, పని అయిపోతుంది మాకు. ఇంకా వేస్ట్. మరి కాంగ్రెస్, మీరు అందరూ కాంగ్రెస్ ను గెలిపించారు కదా అచ్చంపేటలో? మేమందరం టీఆర్ఎస్కే ఉండే. కాంగ్రెస్ గెలిపించిన వాళ్ళు ఎమ్మటి సంతోషపడుతున్నారు. ఇంకా వేరేనా? వాళ్ళకి ఇంకా అర్థం కాలే. కాంగ్రెస్ గెలిపించిన వాళ్ళకి అర్థం కాలే. ఓకే రైట్. అయితే చాలా మంది హాజరైతే అయ్యారు, కొంతమంది నాన్ లోకల్స్ కూడా వచ్చారు ఇక్కడికి. వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం బీఆర్ఎస్ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2028 ఎన్నికలకు ఇప్పటి నుంచే రెడీ అవుతా ఉంది. సో పెద్ద ఎత్తున జనాలు హాజరయ్యారు, చూస్తా ఉన్నాం. మరి కొద్దిసేపట్లోనే కేటీఆర్ ఇక్కడికి సభా ప్రాంగణానికి రీచ్ కానున్నారు. సో మొత్తానికి సభ సంబంధించినటువంటి ఏర్పాట్లను మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే దగ్గర నుండి చూసుకున్నటువంటి సిచ్యువేషన్. నందు రైట్ మధు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద సభ దగ్గరికి ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి కూడా కేవలం స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలే కాదు, కేవలం అచ్చంపేట కార్యకర్తలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా
బీఆర్ఎస్ అభిమానులు, కేటీఆర్ అభిమానులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనేది చాలా ఉత్కంఠను కలిగిస్తోంది. ఖచ్చితంగా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తారు అంటూ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు అచ్చంపేట బాధ్యతలు మరి ఎవరికి అప్పగిస్తారు అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఓవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఒకవేళ అచ్చంపేట తీసుకొస్తారా అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనేటువంటి చర్చ, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనేటువంటి ఊహాగానాలు కూడా చాలా ఊపందుకుంటున్నటువంటి పరిస్థితి. క్యాడర్ మాత్రం చాలా జోష్లో ఉంది. ముఖ్యంగా గోవల బాలరాజు వెళ్ళడం వల్ల మాకు వచ్చిన నష్టమేం లేదు అంటూ చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి సభకు సంబంధించి అప్డేట్స్ ఇవ్వబోతోంది. వరుసగా బీఆర్ఎస్ ఇలా ప్రజల్లోకి వెళ్ళడాన్ని, కేటీఆర్ తిరిగి చాలా యాక్టివ్గా సభలు సమావేశాలతో ప్రజల్లోకి వెళ్ళడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ముఖ్యంగా పార్టీ మారినటువంటి నాయకుల్ని, లేదంటే బీఆర్ఎస్ నుంచి వైదొలిగినటువంటి నాయకుల యొక్క అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇలా సభలు సమావేశాలు పెట్టడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే క్యాడర్తో మమేకం అయ్యేటువంటి, లేదంటే క్యాడర్ విచ్ఛిన్నం అవ్వకుండా చూసుకునేటువంటి చర్యలుగా మీరు చూస్తున్నారా? లేకపోతే నిజంగానే రాబోతున్నటువంటి ఎన్నికలకి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నట్లుగా మీరు భావిస్తున్నారా? మరి అచ్చంపేట బాధ్యతలు ఎవరికి అప్పచెప్పే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఆర్ఎస్పీకి ఇటువైపు బాధ్యతలు ఇస్తారు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? ఈ అంశానికి సంబంధించి కామెంట్స్ చేయండి.